అందరికీ నమస్కారం. తెలుగు జ్యోతిష్యవాణి ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. సోదరులు, మిత్రులతో కలహాలు, కొన్ని వ్యవహారాలలో అంచనాలు తప్పుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. రాబడి తగ్గి నిరుత్సాహం చెందుతారు. వాణిజ్య, వ్యాపారాలలో నిదానమే ప్రధానం అన్నట్లుగా ఉండాలి. ఉద్యోగులకు విధులు కొంత నిరుత్సాహపరుస్తాయి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారుల యత్నాలు మందగిస్తాయి. విద్యార్థులు మరింత దృష్టి పెట్టాలి. మహిళలకు నిరాశ తప్పదు. బంగారు, ప్రతికూల రంగు కాఫీ, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మార్చి 12, 2024 మంగళవారం జన్మ తేదీ ప్రకారం సింహం కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి కనిపిస్తుంది. అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. మీ శ్రమ ఫలిస్తుంది. వాణిజ్య, వ్యాపారాలు సజావుగానే కొనసాగుతాయి. ఉద్యోగాలలో మీ ఖ్యాతి పెరుగుతుంది. వైద్యులు, రాజకీయ వర్గాలకు నిరాశ తప్పదు. విద్యార్థులకు కష్టం ఫలిస్తుంది. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. లేత పసుపు, ప్రతికూల రంగు నేరేడు, ఆదిత్య హృదయం పఠించండి. మార్చి 12, 2024 మంగళవారం జన్మ తేదీ ప్రకారం కన్య ఇంటా బయట ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆభరణాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వాణిజ్య, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఎవరినీ నొప్పించకుండా విధులు నిర్వహిస్తారు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు తగినన్న అవకాశాలు రాగలవు. విద్యార్థులు కొత్త విద్యలలో ప్రవేశం. మహిళలకు నూతనోత్సాహం. గులాబీ, ప్రతికూల రంగు లక్కీ సంఖ్య 93 మరియు లక్కీ కలర్ ద్రాక్ష. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.